ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పర్యటన ఈ నెల 15, 17 తేదీల్లో ఖరారైంది. ఈ నెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుంది. 17న చిలకలూరిపేటలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభలో ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ మోషన్ రాజు అనర్హత వేటు వేశారు. సి రామచంద్రయ్య టీడీపీలో చేరగా వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరడంతో అనర్హత వేటు వేశారు. కోడికత్తి సీనుగా దేశవ్యాప్తంగా ప్రచారం పొందిన జై భీమ్రావ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి సీను శ్రీనివాస్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి చేశారంటూ నమోదైన కేసులో జైలు జీవితం అనుభవించి ఇటీవలే విడుదలైన కోడికత్తి సీను ఎన్నికల్లో పోటీ చేసేందుకు జడ శ్రవణ్ కుమార్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏర్పాటు చేసిన జై భీమ్రావ్ భారత్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిగా అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. రానున్న అసెంబ్లీ బడుగు బలహీన వర్గాల తరపున బలమైన వాయిస్ వినిపిస్తానని శ్రీనివాస్ శపథం చేశారు.